నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. నామినేషన్స్ పర్వం కూడా ప్రారంభమయ్యాయి. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏపీ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి, ఎందుకు ఎన్నుకోవాలి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నామినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి, ఎందుకు ఎన్నుకోవాలి, అసలు అంటే వాళ్ళకి ఏం కావాలంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్కి అంటే జనరల్ ఎలక్షన్స్ అంటారు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఎస్, మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన ప్రశ్న. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పౌర సమాజం ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఎందుకు ఎంపిక చేసుకోవాలి, ఇది చాలా కీలకమైన ప్రశ్న. మొట్టమొదటగా ప్రజలకు ఒక స్పష్టత రావాలి. ఆ స్పష్టతతో కూడిన ఒక విస్పష్టమైన నిర్ణయం ప్రజలు తీసుకోవాలి. ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఇరువురు నాయకులు ఉన్నారు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అధ్యక్షులు వారు. రెండో వైపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఆ ముగ్గురి తరపున మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఎస్, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నది జగన్ వర్సెస్ చంద్రబాబు. ఇప్పుడు వీరిరువురిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనే ఒక పెద్ద ప్రశ్న 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నిలబడి ఉంది. అదే సందర్భంలో ఎందుకు ఎంపిక చేసుకోవాలి, ఇది కూడా చాలా కీలకమైన ప్రశ్న. 2014లో అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమి అధికారంలోకి రావడం, వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రకి పరిమితమైంది. వాస్తవంగా ఆ రోజు ఆ శాసనసభలో 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశంతో అలయన్స్ పార్ట్నర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ, అలాగే ప్రతిపక్ష హోదా పొందిన ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ పార్టీ. ఇవాళ 2019 అంటే 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం కొనసాగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో పాత్రదారులు మారారు. అంటే అధికార పార్టీగా వైసీపీ ఎమర్జ్ అయింది, ప్రతిపక్ష స్థానానికి తెలుగుదేశం పరిమితమైంది. ఇటువంటి పరిస్థితుల్లో 2014 నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 2024లో కూడా అదే వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ ఇరువురిలో ఖచ్చితంగా ప్రజలు ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనే ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒకసారి 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తానని చెప్తున్నారు. మనం ఖచ్చితంగా విశ్లేషణ చూడాలి. ఎందుకంటే ఇది విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం. ఆ విభజన చట్టం ప్రాతిపదికగా కొత్తగా రాజధానిని నిర్మించుకోవాల్సిన రాష్ట్రం. తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపడినప్పుడు లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం. మరి అటువంటి రాష్ట్రాన్ని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి చేర్చగలిగారు? ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు 2014లో పదవి బాధ్యతలు చేపట్టే నాటికి
రాష్ట్ర విభజన జరిగి రాజధాని కూడా లేని రాష్ట్రం. ఆ పరిస్థితుల్లో అంటే రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ని 2 భాగాలుగా విభజించిన సందర్భంగా అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి చెందింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మాణం జరగాలి. అదే సందర్భంలో జనాభా ప్రాతిపదిక మీద ఆస్తులు అప్పులు పంపిణీ జరగాల్సిన దగ్గర ఆదాయం తెలంగాణకి ఎక్కువగా సమకూరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఎక్కువగా దగలపడ్డాయి. అంటే జనాభా ప్రపోర్షన్లో ఆదాయ పంపిణీ జరగల. ఆదాయం వచ్చేటప్పటికి నైసర్గికంగా తెలంగాణ ప్రాంతంలో వచ్చే రెవెన్యూస్ తెలంగాణకి జంపడతాయి, ఆంధ్ర ప్రాంతంలో వచ్చే రెవెన్యూస్ ఆంధ్ర ప్రాంతానికి. జనాభా పరంగా విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం, వేరే రూరల్ ఏరియా ఉన్న రాష్ట్రం కావటాన మీకు కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉండటంతో కేంద్రీకృతమై ఉండటంతో హైదరాబాదు అడిషనల్ అడ్వాంటేజ్గా తెలంగాణకేమో మేజర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో వెనకబడింది. ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మొట్టమొదటి విభజన జరిగిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గురుతర బాధ్యతలు ఉన్నాయి. ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి కరెంటు కోతలతో సతమతమవుతుంది రాష్ట్రం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంది. తర్వాత విద్య, వైద్యం, ఉపాధికి రాష్ట్రం పక్క రాష్ట్రాల మీద ఆధారపడతా ఉంది. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా కొరత ఉంది. వైద్య అంటే మేజర్ హాస్పిటల్స్ కూడా అన్నీ అయితే హైదరాబాదు లేదు బెంగళూరుకో చెన్నైకి వెళ్ళాల్సిన పరిస్థితులు. గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నా కూడా కార్పొరేట్ వైద్యం, కొత్తగా వచ్చిన ఆధునిక వైద్యం పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎంప్లాయ్మెంటు, ఇండస్ట్రియలైజేషన్ చాలా తక్కువ ఉంది. సర్వీస్ సెక్టార్ అసలు అభివృద్ధి చెందలేదు. దాని దృష్ట్యా చదువుకున్న యువత ప్రతి చిన్న ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సంచికి బట్టలు పెట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఒక్కొక్కడుగు వేస్తూ ఈ సమస్యను అధిగమించాలి. దాన్ని ఒక సవాల్గా తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామ్యం అయ్యి ఉండటంతో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలని, అంటే ఆ విభజన చట్టంలో మెన్షన్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం, ఐజర్ లాంటి సంస్థలన్నీ కూడా సక్రమంగా సకాలంలో గ్రౌండింగ్ చేయించుకోగలిగారు. ఎన్ఐడి, సెంట్రల్ యూనివర్సిటీ, ఇటువంటివన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పరంగా కూడా పరుగులు ఎత్తించాల్సిన అవసరం ఉంది. అంటే లోటు బడ్జెట్ని అధిగమించి మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి, రాష్ట్రానికి సంపద సృష్టి జరగాలి, జిఎస్డిపి పెరగాలి, అదే సందర్భంలో ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలి. ఆకర్షించడం కోసం ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోర్టులు, పవర్ సెక్టారు, వీటిని అన్నింటిని అభివృద్ధి పరచాలి. అన్నిటితో పాటుగా ఇరిగేషన్ రంగాన్ని అభివృద్ధి పరచాలి. దానికి తోడు ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి. ఎందుకనంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ బేసికల్గా గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, అర్బనైజేషన్ చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితిలో ఎంతగా అర్బనైజేషన్ పెరిగితే అంతగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి. తద్వారా గవర్నమెంట్కి వెల్త్ జనరేషన్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఒకసారి గవర్నమెంట్కి అంటూ వెల్త్ జనరేషన్ అయితే ఆ వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేసి రాష్ట్రం మొత్తాన్ని డైవర్సిఫైడ్ డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది. అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి పరచడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఒక బృహత్తర ప్రణాళికతోటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన మొదలుపెట్టారు. ఆ పరిపాలన మొదలుపెడితే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కన్నా కూడా ఒక డిస్ట్రక్టివ్ అపోజిషన్గానే ఆయన వ్యవహరించారనేది వాస్తవం. అంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి తొలిగా వచ్చిన ప్రభుత్వం, ఆ తొలిగా వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితోటి కొన్ని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తూ ఉంటే, దాన్ని అమలుపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, చాలా వరకు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యి ఆ ఫలాలు పౌర సమాజానికి అందుతూ ఉన్న సందర్భంలో దానికి మరింత తోడ్పాటు అందాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు ఒక రకమైన విధ్వంసకర విధానాలను ఎంచుకున్నారు. ఆయన
ఆనాటి ప్రభుత్వాన్ని నిత్యం రాజకీయపరమైన ఎజెండాతోటి ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా బదనాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో పరపతి ఎంత త్వరగా కోల్పోయేలాగా చేస్తే అంత త్వరగా ప్రజల యాక్సెసిబిలిటీ నాకు వస్తుంది, నేను రాబోయే ఎన్నికల్లో నేను అధికార బాధ్యతలు చేపడతా అంటే తన అధికారమే పరమావధిగా, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలను కూడా ఆయన చూసి ఓరవలేనితనాన్ని ప్రతిపక్ష నాయకుడిగా విస్పష్టంగా అమలుపరుస్తూ వచ్చారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం చేసిన ఒక అకుంఠిత దీక్షతో చేసిన ప్రయత్నం, ఎందుకంటే 6 దశాబ్దాల పాటు 1950 దశకంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రంగా విడిపడి 3 సంవత్సరాల పాటు కర్నూలు రాజధానిగా కొనసాగి తిరిగి సుమారుగా 56 సంవత్సరాల పాటు హైదరాబాద్ స్టేటు ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్గా కొనసాగి ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక సమగ్ర రాజధాని లేకుండా అయిపోయింది. ఒకనాడు చెన్నై, తర్వాత హైదరాబాద్. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఉపాధి పరంగా కానీ, వైద్య సహాయాల పరంగా కానీ, విద్యా సంస్థల పరంగా కానీ మాకొక నగరం ఉంది, మాకొక ఆదాయ వనరైన నగరం ఉంది, మాకొక అభివృద్ధి సూచికైన నగరం ఉంది, మాకొక గర్వకారణమైన నగరం ఉంది అని చెప్పుకునే నగరం లేకుండా పోయిన సందర్భంలో అటువంటి నగర నిర్మాణం జరిగి తీరాలనే ఉద్దేశంతో ఇవాళ చరిత్రలో నగరాల నిర్మాణం అనేది ఒక బృహత్తర ప్రణాళిక. కొన్ని తరాలకి ఉపాధి అవకాశాలు, అంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఉంటే ఈ నగర ప్రస్థానం 4 శతాబ్దాల కాలం పట్టింది. దీంట్లో 1948 తర్వాత ఇండియన్ యూనియన్లో ఎప్పుడైతే హైదరాబాదు నిజాం స్టేట్ విలీనమైందో అక్కడ నుంచి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ ల్యాబ్స్ కానీ, జాతీయ స్థాయి ల్యాబొరేటరీస్ కానీ అన్నీ హైదరాబాద్లో గ్రౌండింగ్ అవటం. అదే సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికే మైగ్రేట్ అవటం, ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడే కేంద్రీకృతం అవటం. తర్వాత రోజుల్లో సర్వీస్ సెక్టారు, సర్వీస్ అంటే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫోకస్ చేసిన తర్వాత జీనోమ్ వ్యాలీ లాంటి అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ని కూడా ఇక్కడ గ్రౌండింగ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అన్ని రంగాలలో హైదరాబాద్ ఒక సమగ్రాభివృద్ధి సాధించి వాళ్ళ 1 కోటి మంది జనాభాకి ఎట్లయితే ఉపాధి కల్పిస్తూ ఉందో, 1 కోటి మంది జనాభాకి ఎట్లా ఆవాసయోగ్యంగా మారిందో, ఇటువంటి ఒక సమగ్ర రాజధానిని, ఒక సమగ్ర నగర నిర్మాణానికి ఆయన పూనుకోవడం జరిగింది. ఆ పూనుకున్న పక్షంలో ప్రజలు సహకరించారు. అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్టలైజ్ చేసిన అమరావతి పేరిట ఒక నగర నిర్మాణానికి పూనుకున్న సందర్భంగా అక్కడ రైతాంగం పూనుకొని భూములు సమీకరణలో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాక చెప్పిన కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కన్నా డిస్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేశారు. ఆయన రాజధాని నిర్మాణాన్ని ఆమోదిస్తేనే అసెంబ్లీలో తీర్మానానికి ఆ రాజధాని నిర్మాణ ప్రయత్నాలకి మోకాలట్టం మొదలుపెట్టారు. రాజకీయంగా వివాదాలు చెలరేగించడానికి ప్రయత్నం చేశారు, వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేశారు, అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేశారు, ఆ పనులు పురోగమించకుండా ప్రతిబంధకాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ప్రతి కార్యక్రమంలో అంటే ఆ ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమానికి ప్రజల్లోకి వెళ్ళి ఇందులో అవినీతి చోటు చేసుకుంది, ఇందులో ఆశ్రిత పక్షపాతం ప్రదర్శిస్తూ ఉన్నారు, కొంతమందికి ఆయాచిత లబ్ధి చేకూరుస్తూ ఉన్నారనే విష ప్రచారంతో ప్రజల మనసుల్లో ఆనాటి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగేలాగా చేయగలిగారు. జరగని తప్పులు జరిగినట్టుగా చేశారు, జరగని కుంభకోణాలు జరిగినట్టుగా చేశారు, జరగని అవినీతి జరిగినట్టుగా ప్రచారం చేశారు, జరగని నేరాలు, చెయ్యని నేరాలను కూడా ఆ ప్రభుత్వానికి ఆపాదించారు. ఆ ప్రభుత్వానికి ఒక కులానికి పక్షపాతి అనే ఒక ముద్ర ఆపాదించారు. ఈ ఆపాదించి విన్న పర్యవసానం ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక విముఖత పెరిగేలాగా చేయగలిగారు. తన పట్ల సానుకూలత పెరిగేలాగా తనకు ఒక సోషల్ మీడియాని, తనకు ఒక వ్యూహకర్తల బృందాన్ని ఏర్పాటు చేసుకొని తనకు ఒక వ్యక్తిగతమైన ఎలివేషన్ ఇచ్చుకోగలిగారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడగలిగే వీరుడిగా, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయగలిగే పరిపాలనా దక్షకుడిగా తన ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. ఆ సృష్టించుకున్న పర్యవసానం 2019 నాటికి ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విముఖత పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత పెరిగింది. ఇక్కడ 2019 ఎన్నికలు ఈ పాత్రలను మార్పు చేసినాయి. అంటే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసినాయి, అప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినాయి. ఇది 2014-19 వరకు జరిగిన ప్రస్థానం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా నిలపాలి అని చెప్పని ఆలోచన చేసిన విధానాన్ని ప్రజల ఆమోదం పొందడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అంతటి స్థాయి అభివృద్ధికి ప్రయత్నం చేసినా కూడా ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారిని ఒక అసమర్థుడిగా, అవినీతిపరుడిగా, అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రానికి సంబంధించిన హక్కులు సాధించలేని వ్యక్తిగా చిత్రీకరించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పోగొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి అంచనాలు పెంచుకున్నారు. ఆ పెంచుకున్న పర్యవసానం చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించారు. ఇక్కడ నుంచి అసలు సిసలు రెండో ప్రస్థానం మొదలైంది. దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. తప్పునండి. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి, ఏంటనే దానికి సంబంధించి చక్కటి వివరణ మా అందరికీ కూడా అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్.